యేసు కృపాలయం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ట్రెజరర్గా 30 సంవత్సరాల పాటు విశేషమైన సేవలు అందించి మంచి చర్చిని నిర్మాణం చేయించి అదేవిధంగా క్రైస్తవ గ్రంథాలయాన్ని కూడా నిర్మాణం చేపట్టి అక్కడ సంఘ కాపరికి కూడా ఒక నివాసాన్ని ఏర్పాటు చేసి 3 దశాబ్దాల పాటు క్రైస్తవత్వంలో విశేషమైన సేవలు అందించి అలాగే 4 దశాబ్దాల పాటు ఒక స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్గా సేవలు అందించి మరి ఈరోజు ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు పరామర్శ నిమిత్తం కూడా ఈరోజు రాజమండ్రికి రావడం జరిగింది. వారికి వారి బృందానికి కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కొల్లి నతానియల్ గారు అంటే ఈ జిల్లాలో తెలియని వ్యక్తి కాదు. 4 దశాబ్దాల పాటు విద్యారంగంలోనూ అలాగే 3 దశాబ్దాల పాటు క్రైస్తవ రంగంలోనూ విశేషమైన సేవలు అందించారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులు వారి కుమారులు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉపాధ్యాయుడిగా కుమార్తె కూడా ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు మా ఉద్యమానికి కూడా అనేక సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా అన్ని రకాలుగా కూడా ఆయన ఆదుకోవడం జరిగేది. అలాగే కొల్లి నతానియల్ గారు మరి ఆయన సుమారు 1000కి పైగా జంటలకు పెళ్ళిళ్ళు చేయడం స్వచ్ఛందంగానే మరి ఏ విధమైన రుసుము లేకుండా వివాహ సంబంధాలు చూసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఆయన నడుస్తూనే తుది శ్వాస విడవడం అనేది అందరికీ కూడా కుటుంబ సభ్యులతో పాటు ఆయన ద్వారా మేలు పొందిన ప్రతి విద్యార్థులకు కానీ అలాగే వివాహం పొందిన వ్యక్తులకు కానీ అలాగే ఆర్థిక సహాయం పొందిన వ్యక్తులకు కానీ మరి తీరం లోటని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు. అలాగే ఆయన సుమారు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంటి నిర్మాణం కానీ ఒక వివాహం కానీ ఒక పుట్టినరోజు కానీ ఏది జరుగుతున్నా కూడా ఆర్థికంగా కూడా సాయం చేసేవారు, చేయించేవారు. ఇలా అన్ని రకాలుగా చేసిన మంచి వ్యక్తిని స్మరించుకోవాలని చెప్పి రాష్ట్ర పర్యటనలో భాగంగా దాసరి సువర్ణరాజు గారు ఈరోజు మా ఇంటికి రావడం, వారు నతానియల్ గారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. మా కుటుంబం తరఫున దాసరి సువర్ణరాజు గారికి అలాగే యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొలిమేర కిరణ్ గారికి అలాగే వచ్చిన మిగిలిన ప్రతినిధి బృందానికి అందరికీ కూడా మేము మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా కొల్లి నతానియల్ గారి సేవలను కూడా కొద్దిగా మరొకసారి కల్పించినందుకు ఏపీ ఎంఆర్పిఎస్ ప్రతినిధి బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.